హాయ్ ఫ్రెండ్స్, లార్డ్ శివ గురించి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాము. శివుడి యొక్క జననం ఎలా జరిగింది అని ఎప్పుడైనా ఆలోచించారా? శివపురాణంలో శివుడికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ ఉంది. శివపురాణం ప్రకారం భగవంతుడైన శివుణ్ణి స్వయంభూ అంటారు. అంటే అర్థం శివుడి యొక్క జన్మ అనేది స్వయంగా జరిగింది అని. శివుడికి తల్లిదండ్రులు ఎవరూ లేరు, అందుకే శివుడు పంచభూతాలని కంట్రోల్ చేయగలడు. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుంచి వచ్చిన తేజస్సు వల్ల శివుడి జన్మ జరిగింది. విష్ణువు నాభి నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అయితే విష్ణువు జన్మ గురించి శివపురాణంలో ఉంది. శివుడు ధ్యానం చేస్తూ ఉండగా ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మిస్తాడు. విష్ణు పురాణం, శివపురాణం రెండూ ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవే కాకుండా శివుడి జన్మకి ఇంకొక స్టోరీ కూడా ఉంది. మన తాతయ్యలు తాతమ్మల కాలం నాటి వాళ్ళు ఒక స్టోరీ చెప్తూ ఉండేవాళ్ళు మనకి. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవలో ఈ యూనివర్స్లో నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని ఆ మాటలతో గొడవ పడుతూ ఉంటారు. అలా ఉంటే సడన్గా ఒక స్తంభ రూపంలో మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో స్తంభ రూపంలో ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి ఇద్దరికి కూడా ఏం జరుగుతుందో అర్థం కాదు. అలాంటప్పుడు సడన్గా ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క పైభాగాన్ని కనిపెడతారో వాళ్ళే గొప్ప అని శబ్దం వినిపిస్తూ ఉంటుంది. వెంటనే బ్రహ్మదేవుడు ఒక పక్షి రూపంలోనూ విష్ణుదేవుడు వరాహ రూపంలో ఈ స్తంభం యొక్క పైభాగం కనిపెట్టాలని ఇద్దరు బయలుదేరుతారు. అలా బయలుదేరినప్పుడు వాళ్ళిద్దరికీ ఆ స్తంభం పైభాగం మాత్రం కనిపించదు. అలా మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి శివుడు ప్రత్యక్షమై ఉంటాడు అక్కడ. అప్పుడు ఆ ఇద్దరికి అర్థమవుతుంది, మా ఇద్దరిలో గొప్ప ఎవరు అంటే ఆ శివుడు మాత్రమే గొప్ప అని అర్థమవుతుంది అన్నమాట. అలా వాళ్ళ గొడవ అంతటితో ముగుస్తుంది. ఇలా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కలాగా ఉందండి శివుడి జన్మ రహస్యం. అలాగే మీకెవరికైనా మీలో ఇంకా క్లారిటీగా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చదువుతాను మీ కామెంట్స్ అన్నిటినీ. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక చిన్న మాట అండి, ఇది ఎక్కడో తెలుసా అండి? ఈ గుడి మన హైదరాబాద్లోని మన్సూరాబాద్ రోడ్లో ఉందండి ఈ టెంపుల్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుందండి. ఒక్కసారైనా వెళ్ళి విజిట్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ ఈ టెంపుల్ మాత్రం. ఇక్కడ మా అబ్బాయి చూసారా, ఆ శివయ్యకి అభిషేకం చేస్తూ ఉన్నాడు. నేనైతే ఏం చెప్పలేదండి చేయమని, వాడే వెళ్ళాడు, తీసుకున్నాడు, అభిషేకం చేస్తూ ఉన్నాడు. ఇలా చూసినప్పుడైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం చెప్పకుండా కూడా కొన్ని పిల్లలు చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా, అలా అన్నమాట. ఇక్కడ నాగ ప్రతిమలు కూడా ఉన్నాయి. బాగుందండి అక్కడ నేచర్ కానివ్వండి, గుడి కానివ్వండి, ఎంత పీస్ఫుల్గా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒక్కసారైనా విజిట్ చేస్తారని అనుకుంటున్నాను. మన్సూరాబాద్ రోడ్ అండి, హైదరాబాద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.